చక్రాలు, మురుకులు, మనుగులు పేరు ఏదైనా కానీ మనకు తినడానికి మాత్రం ఇలా కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి 2 కప్పులు బియ్య పిండి తీసుకోవాలి. నేను ప్యాకెట్దే తీసుకున్నాను. 3/4 కప్పు పుట్నాల పప్పు లేదా మేము తినే పప్పు అంటాము. మిక్సీ పట్టుకొని ఇలా జల్లీలు పట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారము. నేను ఇక్కడ నల్ల నువ్వులు తీసుకున్నాను. మీరు కావాలంటే తెల్లవి తీసుకోవచ్చు లేదా కలోంజీ కూడా తీసుకోవచ్చు. నేను 2 కప్పులు వేడి నీళ్ళు తీసుకున్నాను. మరీ వేడిగా ఉండకూడదు. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని మనము పిండి ముద్ద కలిపి పెట్టుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. అది నేను మర్చిపోయాను. నేను ఈ బ్లేడ్ తీసుకున్నాను. మీకు నచ్చిన బ్లేడ్ తీసుకొని పిండిని దాంట్లో పెట్టేసుకొని మురుకులు గొట్టంలోకి నేను చక్రాల్లాగా చేస్తున్నాను కాబట్టి ఈ షేప్ తీసుకున్నాను. రౌండ్గా చేసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్ని తీసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం హీట్లో వేసుకొని మంచిగా ఈ బుడగలన్నీ ఆరిపోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా గెంటితో కూడా వేసుకోవచ్చు. చేతితో నూనె పైన పడుతుందంటే. అంతే అండి, సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.